అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒంగోలు జాతి ఉన్న రైతు గొప్ప కింద ఆ ఊర్లో ఒక ప్రాధాన్యత ఉంటుంది, అతనికి ఒక గుర్తింపు ఉంటుంది. ఆ ఎడ్లు మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ ఆషామాషి కాదు, ఎంతో కష్టం. వాటి పోషణ కానీ వాటి మంచి చెడ్డలు చూడాలంటే దానికి ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇటీవల కాలంలో చాలామంది తగ్గిపోయిన పరిస్థితి. అసలు ఈ ఒంగోలు జాతికి అంత ప్రాధాన్యత ఏంటి అంటే, నందీశ్వరుడు అంటే శివుడి ముందు ఉండే నంది కూడా ఇదే పుట్టుకతో ఉంటుందని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు. ఇటువంటి పుట్టుకతో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎడ్లు మీద ఇప్పుడు ప్రత్యేకమైన కథనం ఆర్టీవీ ద్వారా తెలుసుకుందాం. అసలు ఈ ఒంగోలు జాతి ఎడ్ల యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు ఒక పశుపోషణ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం పర్చూరు మండలం కొల్లవారిపాలెంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు పశుపోషకులు నాగబోయిన వెంకటరావు గారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ ఒంగోలు జాతి ఎడ్లు ఎలా వాటిని తర్ఫీదిస్తారు, వాటికి పోషణ ఎలాగా, వాటిని ఎలా గుర్తిస్తారు, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే వెంకటరావు గారు. నమస్కారం. ఒంగోలు జాతి ఎడ్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అంటే ఒక ఒంగోలు అనే ఒక పేరు కూడా ప్రపంచానికి సంబంధం లేకుండా వినిపించింది మన ఒంగోలు జాతి ఎడ్లు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఒంగోలు జాతి ఎడ్లు అసలు మీరు ఎలా గుర్తిస్తారు? ఇవి పందానికి పనికి వస్తాయి, లేకపోతే ఇది ఒంగోలు జాతి ఎడ్లు, వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ప్రత్యేకించి వీటిని చైల్డ్ లిస్ట్లో అంటే చిన్నతనంలో పాలపళ్ళు టచ్చిపళ్ళు వ్యవహారంలో వాటిని చూసి వాటి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటి క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ని బట్టి చూసి ఐడెంటిఫై చేస్తాం. జనరల్గా వాటిని వ్యవసాయంలో ఉండేటిని కొన్నిటిని కొనుక్కుంటాం, బేబీస్గా ఉండేటిని కొన్నిటిని కొనుక్కుంటాం. వాటిని తర్ఫీదులో ట్రైనింగ్లో బెటర్మెంట్గా కనపడితే అప్పుడు పందాలకి యూజ్ చేస్తాం, లేదంటే వేరే తెచ్చుకుంటాం. అది దాన్ని పక్కన పడేసి పనికిరాని వాటి జరిగేది అది. అయితే వీటి పోషణకు వచ్చేసేసరికి పోషణ వాళ్ళ ఉలవలు, రాగి జావా, ఏదో కొరపిండి అంటే, బార్లు అంటే రకరకాలు, అది ఎవరెవరు ఇంట్రెస్ట్ అవి అరిగిచ్చేదాన్ని బట్టి వాటికి సీట్ అయ్యేదాన్ని బట్టి ఫుడ్ సెక్షన్ అనేది పెడతా ఉంటాం. అట్లా శిక్షణ ఎలాగిస్తారండి వీటికి? అంటే బండలాగుడికి ప్రత్యేకించి శిక్షణ ఇస్తారు, వీటికి ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తారు. ఎందుకంటే అన్ని జాతుల ఎడ్లు కానీ ఒంగోలు జాతి ఎడ్లు అన్నీ కూడా వాటికి పనికిరావు. ప్రత్యేకించి వాటిని గుర్తించి వాటికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తారు? వీటికి ట్రైనింగ్ అంటే వయసును బట్టి ఇంత బరువు అనేది ఒక లెక్క ఉంటుంది. ఆ వయసును బట్టి ఇంత బరువు అనే దాన్ని బట్టి ఉంటుంది. పాలపళ్ళుకి ఇప్పుడు టచ్ పళ్ళు అనే తలకి ఒక 5 క్వింటాలు రాయని, 2 పళ్ళు అనే తలకి ఒక 7 క్వింటాలు 8 క్వింటాలని, 4 పళ్ళు అనే తలకి 9-10 క్వింటాలు, 6 పళ్ళు అనే తలకి 12 క్వింటాలు 13 క్వింటాలు అట్లా. అవి వయసును బట్టి రాళ్ళు అనేది అవి బరువులు ఫిక్స్ చేస్తారు. వీటికి 300 కోట్లు ఒకటి ఖాయం చేస్తారు. ఎక్కడ కూడా అవకాశం లేని వాళ్ళు 250, 200 కూడా పెట్టుకుంటున్నారు. ఇక అది కాంపిటీషన్తో వాళ్ళు పెట్టేవాళ్ళని దీన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం మాత్రం ట్రైనింగ్లో మామూలుగా 300 కోట్లు పెట్టుకొని వాటికి ఏ సైజు ఉంటే దాన్ని బట్టి బండలు వేసుకొని టైర్ బేటాలు నేర్పుకొని, టైర్ బేటాలు అయిన తర్వాత ఇక బండలు కట్టుకొని బండలు కూడా నేర్పుకుంటూ ఉంటాం. ఈ బేటాలు నేర్పేదానికి మెయిన్ డ్రైవర్, పగ్గాల డ్రైవర్ ఒక ఆయన ఉండాలా, ముందలు తీసి తాళ్ళు తీసేవాళ్ళు ఒక 2 ఉండాలా, గొలిసేసి అతను ఒక అతను ఉండాలా, వెనక సైడు సపోర్టుగా తోలేదానికి ఒక 2 ఉండాలి. మ్యాక్సిమం అంటూ ఒక 6 మంది కంపల్సరీ వీటికి ట్రైనింగ్కి ఉండాలి. అదండి. ఇవన్నీ అందరికీ సుపరిచితంగా అన్నీ తెలిసినవి. మా ఒంగోలు జాతి పశుపోషణలకు కానీ ఈ కాంపిటీషన్లో పాల్గొనే మా రైతు సోదరులందరికీ కూడా ఇవన్నీ తెలిసినవి. మనం కొత్తగా నేర్పాల్సింది చెప్పాల్సిందే లేదు. కాకుంటే ఏంటంటే ఈ చెప్పే మాటలన్నీ కూడా కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియపరచడం అంతవరకు. అంతే. ఒంగోలు జాతి ఎడ్లు ఒకప్పుడు బాగా విరివిగా రైతు వారి అంటే ఇంట్లో ఒక 20-25 ఎకరం పొలం ఉందంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక కాడెడ్లు ఉండేవి, ఖచ్చితంగా ఒక జత ఉండాల్సిందే.
కానీ ఈ రోజు రోజుకి రాను రాను వీటి మీద మక్కువ తగ్గిపోతుందా, లేకపోతే అట్లా పోషణ భారం అవుతుందా? ఇందువల్ల ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇందులో ఎందుకు ఉంటుంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అంతా యాంత్రీకరణ జరిగిపోయిన తర్వాత ఒంగోలు జాతి పశువులు అనేది కాదు, మామూలుగా ఎడ్లు అనేవి కూడా అంతకుముందు వ్యవసాయ పెట్లు ప్రతి ఇంట్లో కూడా 2-3 జతలు ఎడ్లు ఉండేవి, చేసే పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రోజు అప్పుడు యాంత్రీకరణ జరగని రోజుల్లో అప్పుడు పూర్తిగా రైతు అనే ఆయన వ్యవసాయ ఆధారితంగా వాటి మీద ఆధారపడి వాళ్ళ కమతాన్ని బట్టి 1 జత 2 జతలు పెట్టుకొని చేసుకున్నారు. ఈరోజు వచ్చేసి ఈ యాంత్రీకరణ అంతా యంత్రాలు పరికరాలు మారిన తర్వాత ఈ వ్యవసాయం దండగనే కాడికి మాట్లాడుకొస్తున్నారు కొంతమంది. అది ఈ రైతులు కూడా ఈ యంత్రాలతోటే చేసుకుంటున్నారు, కానీ ఎద్దులను పోషణ చేసి ఈ ఎద్దులతో అరకలు తోలిచ్చే పరిస్థితి అంటే ఇవాళ చేసేవాళ్ళు కూడా తక్కువైపోయారు. అందువల్ల ఇవాళ పశువులకి ఇబ్బంది వచ్చింది. అయితే వీళ్ళు పశుపోషకులకి ముఖ్యంగా మీలాంటి వాళ్ళు వీళ్ళు పోషించాలంటే మామూలుగా సాధారణమైన పశువులు అయితే మేత వేసి తవుడు పెట్టేసి సరిపోతుంది. వీళ్ళకి ప్రత్యేకమైన ఫుడ్ డైట్ ఒకటి ఉంటుంది. ఉంటుంది. ఆ డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఒక నెలకి సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఒక జాత ఇడ్లకి? ఇప్పుడు వీటికి వచ్చేసి పంది పెద్దలకు వచ్చేసి అటు వయసును బట్టి మ్యాక్సిమం అంటే ఉలవలు ఉదయం సాయంత్రం బాయిల్డ్ ఉలవలు ఉడికిచ్చిన ఉలవలు గ్రైండ్ చేసి పెడతాం. మధ్యాహ్నం పూట ఎంతో కొంత ఎవరెవరి ఇష్టానికి కొద్దీ దానికి తగ్గట్టుగా మధ్యాహ్నం పూట కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఫుడ్ పెడుతుంటారు. ఇక ఈ ఖర్చు అంటే దాదాపు ఇవాళ వచ్చేసి కాస్ట్ ఒక జతకు వచ్చేసి సొంతం వాళ్ళు చేసుకున్న ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. దానాలు కానీ పైన మెడిసిన్స్ ఇవి అన్నీ నెలకు వచ్చేసి ఒక 30,000 దాకా వస్తుంది ఎద్దులకి. అయితే ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ముఖ్యంగా అందరిలాగా కాకుండా మీరు ఇంకా వీటిని ఎందుకు పోషిస్తున్నారు? ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా, లేకపోతే అసలు ఎందుకని? దీనికంటూ ప్రత్యేకించి కారణాలు ఏమి లేవండి. ఇంట్రెస్ట్ ఉంది, ఏదో పిల్లలు ముచ్చట పడ్డారు, ఇంట్రెస్ట్ ఉందని దీంట్లో దిగి చేస్తున్నామండి. మీకు ఎప్పుడు ఇసుక అనిపించలేదా? మా రైతు వారీగా వీటిని గురించి ఏనాడు ఇసుకునేది రాదు. ఇవి మా పిల్లలంతా ఇవి కూడా అంతే. ఉదయం లేస్తాను ఇటు పని చూసుకొని తర్వాత మా పనులు చేసుకుంటాం. అట్లా ఇసుకంటే జనరల్గా దాని మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇసుగ్గానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేది కూడా వాళ్ళు వినలేరు, అంత ఇబ్బంది పడతారు. ఎందుకు దీని మీద లైకింగ్ లేనివాళ్ళు. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఏం చెప్తాడని చెప్పి ఇంట్రెస్ట్ చూస్తారు. అది లేనివాళ్ళు దీనికి వెళ్ళి రారు, ఈ సెక్టార్లోకి రారు. అంటే ఇంట్లో పిల్లల్లాగే అంటున్నారు కదా, వీటికి పోషణ ఉదయాన్నే లేచి డైట్ అంతా మెయింటైన్ చేస్తారు, నెలకి ఒక 30,000 ఖర్చు వస్తుంది అంటున్నారు. ముఖ్యంగా వీటికి పోటీలకి సిద్ధపరిచేటప్పుడు బలమైన ఆహారంగా అంటే మంచి ప్రత్యేకమైన డైట్ ఏదైనా మెయింటైన్ చేస్తారా? ఏదైనా ఇప్పుడు ఉలవలు అన్నారు, అలాగే ఏదైనా మంచి డ్రై ఫ్రూట్స్ లాగా బలవర్ధకమైన ఆహారాలు ఖర్జూరాలంటే ఖర్జూరాలు అనగా ఇక ఏదో ఎవరెవరి ఓపిక కొద్దీ ఎవరెవరి ఇంట్రెస్ట్ డ్రై ఫ్రూట్స్ బై ఫ్రూట్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెడుతున్నారు, కొంతమంది పెట్టలేని పరిస్థితులు ఏదో కొంతవరకైనా పెట్టుకుంటున్నారు వాళ్ళ స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి. ప్రత్యేకించి అంటే ఉలవలే వీటికి మెయిన్. తర్వాత రాగి జావని, బార్లీ జావని, కొర్ర జావని ఇవి పెడతా ఉంటాం. మొత్తానికి బలవర్ధంగా తయారు చేస్తాం. ఫ్రూట్స్ బోట్స్ ఇసుంటివి కూడా అవి అరిగించుకునే దాన్ని బట్టి వాటి డైజెషన్ కెపాసిటీని బట్టి వాటి ఇంట్రెస్ట్ని బట్టి తినేవి ఉంటాయి, తిన్నవి ఉంటాయి. మన మనుషుల్లాగానే అవి కూడా కొంత మనం ఎట్లయితే కొన్ని తిని అరాయించుకోలేము, కొన్ని వాటికి కూడా పడినవి ఉంటాయి. అసంటప్పుడు చూసుకొని జాగ్రత్తగా మేపుకొని బలవర్ధకంగా తయారు చేసుకొని ఫీల్డ్లోకి ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని కాంపిటీషన్స్లోకి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు ఈ పందిపేటల గురించి ప్రత్యేకించి వీటికి లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? వాళ్ళ పోటీల్లో ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాయి? ఎన్ని సంవత్సరాల నుంచి వీటిని పోటీలకు తీసుకెళ్తారు? జనరల్గా వీటిని ఇప్పుడు టచ్ పళ్ళు బచ్చి పళ్ళు అని చెప్పి మామూలుగా 18 నెలలు 2 సంవత్సరాల వయసు దూడలనే ఆల్రెడీ వీటిలోకి మారుస్తున్నారు. కానీ వీటి లైఫ్ వచ్చేసేసరికి అది దాని పోషణ బట్టి దాని ఆరోగ్యం బాగా సక్రమంగా ఉండేదాన్ని బట్టి ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా ఉంటాయి. పోటీల్లో ఎన్ని సంవత్సరాలు? పెద్ద బండకు వచ్చే పరిస్థితి దాకా జాగ్రత్త చేసుకున్న, పెద్ద బండకు వచ్చిన తర్వాత ఈ బరువులు లాగిన మేట వాటికి కూడా ఎంతో కొంత ఏదో ఒకటి సంథింగ్
బాడీ పెయిన్స్ లేకుంటే వాతపూర్వంగా కొన్ని బర్డన్స్ లేకపోతే మెంటల్ కండిషన్స్ ఇదిగా ఉండి కొన్ని అక్కడి నుంచి డిస్పాచ్ అయిపోతుంటాయి. ఆ పెద్ద బండకు వచ్చేసి కంటిన్యూటీగా చేయాలంటే ఓ 3-4 ఇయర్స్ కంటే చేయలేవు. కొన్ని కొంచెం జాగ్రత్తగా మన మెయింటెనెన్స్ బట్టి దాని మైండ్ సెట్ బాగుండేది అయితే ఇంకో సంవత్సరం అట్లా చేస్తూ ఉంటాయి. ఒక 4-5 సంవత్సరాలు పెద్ద బండకు వచ్చేదానికి. ఈలోపు ఒక 3-4 సంవత్సరాల కింద ఆడతాయి. అంటే పాలపొళ్ళ కాడి నుంచి పెద్ద స్థాయికి వచ్చే వరకు అట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం ఈ పోటీలకు వెళ్ళినాయి అంటే వీటి భారం అంతా కూడా మోకాలు చిప్పల మీద పడతాయి, కీళ్ళ మీద పడతాయి, కింద గిట్టల మీద ఉంటాయి. ఇంత భారంగా ఉన్న వీటి మీద సంవత్సరానికి ఎన్ని పందాలకి తీసుకెళ్తుంటారు సుమారు? అది మనం ఆడేవాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మేము ఇంతకుముందు నీకు ఒక సైజు అనేది ఉంటే ఎన్ని పందాలు జరుగుతుంటే ఆ సైజులో ఆ ఎద్దులు పాలపళ్ళు అనేది కొంచెం మారుతూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి పళ్ళు మొత్తం కలిపేసిన కాడి నుంచి కేటగిరీ అని, సబ్ జూనియర్ అని, జూనియర్ అని, సీనియర్ అని ఇట్లా ఆ సైజులు ఉన్నాయి. ఆ సైజుల్లో ఇక దాని ఓపిక మనం పోషణ బట్టి దీన్ని బట్టి కంటిన్యూటీగా ఆడుతూ ఉంటాం. వీటికి ఆ మోకాళ్ళు బాధలు ఇబ్బందులు అనేవి అవి వాతం నొప్పుల ద్వారా కానీ మామూలుగా తినే ఆహారంలో తేడాలతోటి కానీ ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను మనం మెడికల్ పరంగా కొంత మెడిసిన్ వాడుతూ ఉంటాం. మన మనుషులకు వాడినట్టు వాటికి కూడా ఎంతో కొంత ఇబ్బందులు మెడిసిన్ అన్నీ చేసి వాడి అది క్యూర్ చేసుకొని మళ్ళీ తయారు చేసుకొని పోతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఒక రైతు వారిగా అందరూ క్రమేపీ ఈ పాడి పశువుల్ని తగ్గించేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకా ఒక జత ఇడ్లు మెయింటైన్ చేస్తున్నారు, పోటీలకు తీసుకెళ్తున్నారు, వీటికి ఖర్చు పెడుతున్నారు, వీటిని ఇంట్లో బిడ్డలాగా చూస్తున్నారు. ఇంట్లో ఎటువంటి అబ్జెక్షన్ రావట్లేదు అంటే ఇంట్లో మీ మిస్సెస్ కానీ లేకపోతే పిల్లల దగ్గర నుంచి ఇంకా ఎందుకు ఇవి మనం ఎక్కడ చేస్తామని చెప్పేసి ఏమనిపి? జనరల్గా అయితే నాకైతే ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే నాకు లేవు. ఫర్దర్గా కొంతమంది అంటుంటారు ఎందుకు అది రిస్క్ పట్టడం, ఆ ఎదులు పెట్టుకోవడం, ఖర్చు పెట్టుకోవడం అని జనరల్ కొంతమంది అంటుంటారు. ఫర్దర్ మాకైతే ఆ ప్రాబ్లమ్స్ దేవుడి దయవల్ల మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ ఆ పరిస్థితి అనేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఈ మంచి పందిపెడ్లు ఎంత రేటు పోతాయి సుమారు? ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ జత ఇడ్లకి రేట్ ఎంత ఉంటుంది? మనాటి మనం కాస్ట్ అనేది మనం ఇంతని వెలకట్టలేము. మనగా అమ్మాలని అనుకుంటే అప్పుడు ఆ పొజిషన్లో ఆ ఉన్న సిచ్యువేషన్లో ఆ వచ్చిన వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి 10 ఎక్కువ తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ నేను లక్షల రూపాయలు తప్పితే వేలల్లో కొనే ఎద్దు అయితే లేదు. అన్నీ లక్షల రూపాయలు, లక్షల్లో అనేది. అది సైజుని బట్టి దాని విధానాన్ని బట్టి లక్షల్లోనే జరుగుతున్నాయి ఎక్కడ కూడా. కొనుగోలు అంటే ఇంతని ప్రత్యేకించి దానికి ఇంత అనేది ఏమి ఉండదు. జరుగుతున్నాయి కింద నుంచి 10 లక్షల కాడి నుంచి 5 లక్షల కాడి నుంచి 10 లక్షల కాడి నుంచి జరుగుతూ ఉంటాయి. బాగా మీకు తెలిసి బాగా ఎక్కువ రేటు పోయింది పలానా ఎద్దు ఒక జత అంటే ఎంత పోయింది ఆ రేటు? ఎక్కువ కాస్ట్ అంటే ఈ మధ్య మొన్న మా బ్రదర్ ఆయన కుప్రావరి శ్రీనివాస్ గారని ఆయన కొన్నాడు 1 కోటి చిల్లర పెట్టి జత ఇడ్లు. 1 కోటి రూపాయలు, 1,10,00,000 కొన్నాడు ఆయన. ఆయన పెద్ద సీనియర్ సైజ్ ఎద్దు. వాటిలో ఒక ఎద్దే 70 lakhs, ఒక ఎద్దే దాదాపు 70 లక్షలు పెట్టి వేరే వాళ్ళు కొనుక్కుంటే అక్కడి నుంచి ఈయన కొనుక్కున్నాడు. ఆ జతను కొనుక్కున్నాడు. ఈ లెక్కన వాటికి డిమాండ్ తగ్గుతున్నట్టు ఏమి అనిపించలేదు? ఆ రేట్ డిమాండ్ ఉంది అంటే విన్నింగ్ బాగా పోటీల్లో బాగా గెలుపుగా ఉండి ఫైర్గా ఉండేందుకు ఎప్పుడైనా వాల్యూ అట్లా. వీటి ప్రొడక్షన్ ఎలా ఉంటుందండి? ప్రొడక్షన్ అంటే ఇట్లా ఉత్పత్తి, ఒంగోలు జాతి ఇడ్లు ఉత్పత్తి, ఒంగోలు జాతి ఉత్పత్తి అంటే ఇప్పుడు ప్రజెంటు మన జిల్లాలోకి వచ్చేసరికి ఉండే ఇక్కడ శమన సెంటర్లు ఉన్నాయి. చదలవాడ పశుక్షేత్రం అక్కడ శమన్ తెస్తూ ఉంటారు. ఇక్కడ గుంటూరు లామ్ ఒకటి ఉంది. ఆ శమన్ ద్వారా కొన్ని బుల్స్ వస్తూ ఉంటాయి. న్యాచురల్గా కొన్ని అటు తెలంగాణ కానీ రాయలసీమ కానీ అట్లా అట్లా వస్తూ ఉంటాయి. అట్లా ఉంటాయి. ఈ దూడల్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం మేపుకొని చేసుకుంటూ ఉంటాం. అయితే చివరికి ఒక మాట, మీతో పాటు వ్యవసాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీతో పాటు వాటిని అంటే ఎద్దులను పోషించిన వాళ్ళు ఉన్నారు. మీతో పాటు ఇప్పుడు వాళ్ళందరూ లేరు, కొద్ది దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఒక జత ఎడ్లు మెయింటైన్ చేస్తూ ఉన్నా మీకేమనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతున్నారు?
ఇది మాకు మొట్టమొదటి నుంచి వ్యవసాయ ఆధారితంగా వ్యవసాయంలో ఉన్నాం కాబట్టి ఇది ప్రత్యేకించి మనం ఇది ఒక ఇదని మనం అనుకోవట్లా, ఏదో ఇంట్రెస్టెడ్గా చేసుకుంటున్నాం. మాతో పాటు మా కొలీగ్స్ అంతా కొంతమంది వ్యాపారాల్లో పోయారు, కొంతమంది ఉద్యోగాల్లో పోయారు, ఆడపదడప కొంతమంది వ్యవసాయాలు చేసుకుంటున్నారు. కానీ ఈ పశుపోషణ ఈ వ్యవహారానికి చాలా మంది దూరం అయ్యారు, మనం చేయలేని పరిస్థితులని అట్లా. సరే, ఇప్పుడు గత వైభవం వీటికి రావాలి, ఒంగోలు జాతి ఎడ్లు మళ్ళీ కలకల్లాడాలి, ప్రతి ఒక్కరూ మన జిల్లా పేరు కానీ ఈ ఒంగోలు జాతి ఇది నిలబడే దానికోసం ఏదైనా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఇస్తే బాగుందంటే ఇటువంటి సహకారం కోరుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ ద్వారా ఎంతో కొంత ఈ ఒంగోలు జాతిని గుర్తించి ఈ ఒంగోలు జాతికి మేపే పశుపోషకులకి రైతులకి గవర్నమెంట్ ఎంతో కొంత కొంచెం సబ్సిడీగా కానీ లేదు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు రైతులకి ఏదన్నా ఆదుకునే పరిస్థితి ఉంటే కాస్త ఈ జాతి అభివృద్ధి చెంది ఇంకా నలుగురు రైతులు మేపడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఇక పూర్తిగా మనమే చేసుకోవాలంటే ఇక మన పని మందే, గవర్నమెంట్ లెక్క గవర్నమెంట్. ఇది ప్రస్తుతం పశుపోషకులైనటువంటి వెంకటరావు గారు చెప్పే పరిస్థితి ఏంటంటే ఒంగోలు జాతి ఎడ్లు ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి, ఎంతో పేరుగాంచినాయి. కానీ వాటి పోషణ ఆషామాషి కాదు, వాటికి పేరుకు తగ్గట్టుగానే వాటి పోషణ కూడా ఎంతో భారంగా ఉంటుంది. కానీ ఇప్పటికే పశుపోషకులు తగ్గిపోయిన ఈ రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎంతైనా సహకారం అందిస్తే మరొకసారి దీని పూర్వవైభవం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి వెంకటరావు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఒంగోలు జాతి అంటేనే ఒక రాజస్థాన్కి వాటి పందెంలో పాల్గొంటే వాటికి వచ్చే పేరు ప్రఖ్యాతలు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ మేము ఇంట్రెస్ట్ తోటే ఒక మక్కువతోటే ఇంట్లో బిడ్డల్లాగే పశుపోషణ అయితే చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఒంగోలు జాతి అయితే పోషించి మా ఇంట్రెస్ట్ని ఈ విధంగా తెలియజేస్తున్నామని చెప్పేసి అయితే పశుపోషకులు వెంకటరావు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పర్చూరు, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.